ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే మీరు చేసిన చాలా సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ వెబ్ సిరీస్ ఇంకో ఎత్తు థ్యాంక్ అనిపిస్తుందా? యూ అండి. థ్యాంక్ యూ. దట్ మీన్స్ అలాట్. యా, అంటే మీరు ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే లూపోల్స్ కావచ్చు లేదా ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఎఫిషియన్సీ ఎలాంటి దేని గురించి? ఇది క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ డిజైన్ చేసిన Yes. విధం. లేదండి, నేను ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టదు. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మీరు అన్నీ ఒక ఎత్తు, బహిష్కరణ పుష్ప ఒక ఎత్తు అంటున్నారు మీరు. అది ఆ పుష్ప క్యారెక్టర్ నాకు తీసుకొచ్చి నాకు సంపాదించి పెట్టిన పేరు. అండ్ ఇందాక కూడా మీరు క్వశ్చన్ అడిగారు, ఆ క్యారెక్టర్ మీ మెయిన్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్గా నిలబడుతుందా అని. నాకు కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, నన్ను చూసిన వెంటనే లిస్ట్ అవుట్ చేయాలంటే లైక్ సీత, షాపింగ్ మాల్, గీతాంజలి, బలుపు ఆర్ అన్ని రత్నమాల. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది పుష్ప నుంచి నాకు ఒక మంచి పేరు తీసుకురావాలి అనేదే నేను పుష్ప నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ అది అది మేము ఎలా అనుకున్నామో అలా రీచ్ అయిపోవాలి అనేది. అండ్ థ్యాంక్ గాడ్ అలాగే రీచ్ అయింది. కానీ ఇప్పుడు నాకు పుష్ప వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా చెప్తున్నప్పుడు రత్నమాల తర్వాత పుష్ప చెప్పాల్సి వస్తుంది. సో ఇది నేను బయట 4-5 దగ్గర విన్నాను, నేను ఆ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయిపోతుంది అని. దట్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. అంజలి గారు, పుష్ప అంటే తగ్గేదేలే కదా, సో మీ పుష్ప అంటే మీకేం ట్యాగ్ లైన్ ఇవ్వాలి? అంజలి గారు, ఏమోనండి, నాకు ఇవ్వలేదు ట్యాగ్ లైన్ ఏమి. అంజలి గారు ఒక శ్రీతేజ్తో ఇబ్బంది పడ్డారా, శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవును, ఇబ్బంది పడ్డారా అని అడుగుతున్నారా? ఇబ్బంది పుష్పకు ఉండదు, నాకు ఉంటుంది. ఇప్పుడు పుష్పతో కాదు నేను మాట్లాడుతున్నా, అంజలి గారితో మాట్లాడుతున్నా. అంజలి అంటే అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర విజయ్తో చేసిన, శ్రీతేజ్తో చేసిన, అంజలికి ఎప్పుడు ఎందుకంటే ఒక 100 మంది జనం మధ్యలో ఒక కనీసం 20 మంది సెట్లో ఉంటారు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు. అది ఖచ్చితంగా ఏ యాక్టర్ కన్నా, ఫీమేల్ యాక్టర్ కన్నా, మేల్ యాక్టర్ కన్నా ఇబ్బంది. ఈవెన్ రవీంద్ర విజయ్ గారికి కూడా ఇబ్బందిగానే ఉండింది. కానీ ఏంటంటే ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది ఉందా సార్? ఇలాంటి సీన్స్ చేయడం అందరికీ చాలా ఇబ్బంది. అది చూడటానికి ఇట్ మైట్ బి టిటిలేటింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ సెన్సిటివ్లీ. అండ్ ఇప్పుడు కన్సెంట్ అని ఒకటి ఉంటుంది. అండ్ ఆ సీన్, ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారా? మీరు ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు నేను ఇలా చేస్తా, మీరు ఇలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మాట్లాడుకుని. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎంజాయబుల్. అంజలి గారు, యూ డన్ సచ్ ఏ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ అండి. సో రత్నమాల అనేది స్పెషల్ అని చెప్పారు. సో దీంట్లో పుష్ప దానికన్నా ఎక్కువ చేయాలి అంటే ఇంపాక్ట్ అనేది ఒక పాయింట్ డైరెక్టర్ చెప్పినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సీన్ మూమెంట్ ఉంటుంది, అదే రత్నమాల చేయలేకపోయింది, దానికన్నా మనం దీంట్లో ఎక్కువ స్కోప్ ఉందని ఏ పాయింట్లో అనిపించింది మీకు? లేదు, నేను రెండింటికి అసలు కంపేరే చేయట్లేదు, ఎందుకంటే 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి. ఇప్పుడు బహిష్కరణ పుష్పకి రత్నమాలకి సంబంధం లేదు. సో నేను ఎందుకు దాన్ని మెన్షన్ చేశానంటే అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్గా నిలిచిపోయింది అనేది ఆల్రెడీ అందరూ మాట్లాడిన విషయం. సో దాని వెనకాల ఇది లైన్లో నుంచి ఉంటుంది. ఇట్స్ లైక్ ఇట్ విల్ ఆల్సో యాడ్ అప్ టు మై లిస్ట్ అనేది చెప్పడానికి చెప్పాను. అంటే ఇప్పుడు సిమిలర్ క్యారెక్టర్స్ అయిపోతాయి కదండి, స్టీరియోటైప్ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పారు ఇటువంటి క్యారెక్టర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మూవీస్ కూడా అటువంటివి వస్తాయి. సో అట్లాంటివి మీరు చేయడానికి యాక్సెప్ట్ చేస్తారా, ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు? అంటే ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసేట్టుగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తే అండ్ నా క్రైటీరియాలో ఆ క్యారెక్టర్ వస్తే నేను డెఫినెట్గా దాన్ని వింటాను, వినకుండా డెఫినెట్గా ఉండం. ఎందుకంటే ఎందులో ఏముందో మనకి తెలియదు వినే వరకు. క్యారెక్టర్ అది విన్న తర్వాత మనకి ఇబ్బందికరంగా ఉందంటే ఏ యాక్టర్ అయినా దెర్ ఇస్ ఆల్వేస్ దే కెన్ సే నో. సో అంటే ఇప్పుడు అంజలి గారి దగ్గర నుంచి మనం గంగూబాయి లాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అప్కమింగ్ మూవీస్లో? రాస్తే డెఫినెట్గా చేద్దామండి, ఎవరు చేయరు. నాకు మోర్ దాన్ హ్యాపీ టు డూ సచ్ రోల్స్. దీంట్లో వాయిస్ డబ్బింగ్ మీరే చెప్పారు, ఎందుకంటే ఆ టెక్స్చర్ ఆఫ్ వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్స్ రియల్లీ కూల్ ఫర్ దట్ క్యారెక్టర్ అనమాట. అంటే మీ వాయిస్కి ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉంది. సో అబౌట్ దట్ క్యారెక్టర్ అండ్ దట్ వాయిస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఎందుకంటే మేము షూటింగ్లో ఎంత శ్రమ పెట్టామో డబ్బింగ్లో అంత పెట్టాం. ఎందుకంటే ఐ విల్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. నేను మాట్లాడితే ఇలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ పుష్ప స్లోగా మాట్లాడుతుంది అండ్ బేస్లో మాట్లాడుతుంది. అండ్ ఈవెన్ తను నడవడం, నుంచోవడం, కూర్చోవడం, తిరిగి అవేమి నేను ఫాస్ట్గా ఉంటాను. నేను జనరల్గా ఫాస్ట్గా మాట్లాడతాను, ఫాస్ట్గా తిరుగుతాను, ఫాస్ట్గా నడుస్తాను. సో ఇవన్నీ నేను కేర్ఫుల్గా డీటెయిల్డ్గా చూసి చేసుకున్న విషయాలు ఇవన్నీ. అండ్ డబ్బింగ్కి వచ్చినప్పుడు అది బేస్లోనే ఉండాలి, అది స్లోగానే ఉండాలి, అది చాలా డెప్త్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి అనేది ఫస్ట్ డిసైడ్ అయింది. సో అందుకని మీరు ఆ వాయిస్ నాదే, నేనే డబ్బింగ్ చెప్పాను. అండ్ మోస్ట్లీ మేము మిమ్మల్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నది సీతమ్మగిట్ల సిరిమల చెట్టు. దట్ క్యారెక్టర్ గివ్స్ అస్ మోర్ ఇంపాక్ట్. అంజలి గారు అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది, తర్వాత గీతాంజలి. అండ్ అలాంటి క్యారెక్టర్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మేము నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అండ్ వాట్ ఈస్ ద డ్రీమ్ రోల్ ఆఫ్ అంజలి గారు అంటే ఏం చెప్తారు?
తెలీదండి. 'సీతమ్మ వాకిట్లో' లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ రాస్తే డెఫినెట్‌గా నేను హ్యాపీగా ఐల్ జంప్ అండ్ డూ ఇట్. కానీ తెలీదు, ఇంకా ఎవరైనా రాసి నా దగ్గర తీసుకొస్తే డెఫినెట్‌గా నేను చేస్తాను. అండ్ డ్రీమ్ రోల్ అని నిజంగా ఏమీ లేదండి. నేను ఆల్రెడీ చాలా సార్లు మెన్షన్ చేశాను. నేను ఈ క్యారెక్టర్ చేసి ఈ సినిమా బయటకు వచ్చినప్పుడు, ఆడియన్స్ చూసి బయటకు వెళ్తున్నప్పుడు ఆ క్యారెక్టర్‌కి కనీసం ఇది బాగా చేసింది అని వాళ్ళకి లోపల నిల్చుండిపోవాలి. అలాంటి క్యారెక్టర్స్ చేయాలనేదే ఇంట్రెస్ట్, ఇంకేమీ లేదు. అంజలి గారు, కంగ్రాచులేషన్స్ అండ్ మీ క్యారెక్టర్కి మంచి అప్లాజ్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే ఒక్కొక్క యాక్టర్కి వాళ్ళ జర్నీలో చాలా సినిమాలు చేసి ఉంటారు అండ్ ఒక్క లీడ్ యాక్టర్స్ తర్వాత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా అట్లానే ఉంటున్నాయి. సో మీ నుంచి నెక్స్ట్ వచ్చే అన్ని ఓన్లీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయినా లేకపోతే హీరోయిన్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తాం? అలా లేదు. ఇప్పుడు కొంచెం మారుతుంది అని అనుకుంటున్నాను. అన్నీ ఈవెన్ పెద్ద మూవీస్లో హీరోయిన్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్లు వస్తున్నాయి. అండ్ ఇక మీదట వచ్చేవన్నీ నేనంటే ప్రీ ప్లాన్డ్గా ఏమీ చేయట్లేదు. వచ్చే వాటిలో బెస్ట్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో కమర్షియల్ మూవీస్ ఉన్నాయి, ఫర్దర్గా వచ్చే వాటిలో ఇలాంటి మూవీస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ముఖేష్, ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చూస్తుంటే కొన్ని ఇంట్లో పిల్లలతో పాటు చూడలేని పరిస్థితి. మీరు బహిష్కరణ టైటిల్ పెట్టి లీడ్ రోలు ప్రాస్టిట్యూట్ పెట్టి కుటుంబం మొత్తం, ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా చూసే వెబ్ సిరీస్ తీశారు. ముందు హ్యాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే ఇంటిమసీ సీన్లు ఏదైతే ఒకసారి అంజలి గారికి ఇవ్వండి. అంజలి గారు, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అన్నప్పుడు ఇంటిమసీ సీన్లు చెప్తారు, ఉంటాయి. దాన్ని ఇప్పుడున్న కెరీర్లో ఈ టైంలో చేయడం కరెక్ట్ అనిపించిందా మీకు? ఏ టైంలో అయినా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయాలండి. క్యారెక్టర్ డిమాండ్స్ మనం ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆ క్యారెక్టర్ తీసుకోకూడదు. అంటే నేను అలాగే ఫీల్ అవుతాను. నేను ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకున్నానంటే దానికి నా లిమిటేషన్స్లో నా బెస్ట్, నా 100% పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ లిమిటేషన్స్ దాటి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే అది నాకు అది నేను ఇవ్వలేను. అండ్ ఆ క్యారెక్టర్కి నేను అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది. సో నేను తీసుకుంటే నేను బెస్ట్గా చేస్తాను. లేదా నేను ఫస్టే అడిగేస్తాను అలాంటివన్నీ ఉన్నాయా లేవా, ఉంటే ఏ లిమిట్కి వెళ్తున్నాం. సో ఇందులో ఏ లిమిట్ అనేది నాకు ఫస్ట్ డిస్కషన్స్లోనే తెలిసిపోయింది. సో ఐ వాజ్ ఓకే విత్ ఇట్.